ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఉదయకాలమందు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి 1 పేతురు 4వ అధ్యాయము 14వ వచనము. దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మీ అందరితో మాట్లాడుతున్నాడు, మీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి రోజు ఈ యొక్క వాగ్దానమును వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి వింటూ బలపరచుపడుతున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఉదయకాలమందు మరొకసారి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవిద్దాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా స్తోత్రాలు, సర్వాధికారములు కలిగిన దేవా మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవ, మీరు మాతో మాట్లాడిన మీ యొక్క నూతనమైన వాగ్దానమును బట్టి స్తోత్రాలు. నిజమే ప్రభా, పరిశుద్ధాత్మ దేవునిగా మా మధ్య వసించే దేవునిగా మమ్మల్ని బలపరిచేటువంటి దేవునిగా మీరున్నందుకు మీకు వందనాలు. మీ సర్వశక్తి కలిగిన నామమును బట్టి మరొకసారి ఉదయకాలమందు నిన్ను స్తుతించే భాగ్యమును, నీ నామాన్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. వేకుజాముని లేచి ప్రభా నీ నామాన్ని స్తుతించే భాగ్యమును మా అందరికీ దయచేస్తున్న మీ ప్రేమను బట్టి మరొకసారి వందనాలు ప్రభా. నిజమే పరిశుద్ధాత్మ దేవునిగా మా మధ్య మీరున్నారు కాబట్టి మేము ఏ విషయంలో కూడా భయపడకుండా ధైర్యం కలిగి మేము నిలబడటానికి నీ కృప మా అందరికీ సహాయం చేయమని ఈ యొక్క ఉదయకాలమందు ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ ఆశీర్వాద మార్గంలో నడిపించి మహిమ పొందమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఉదయకాలమందు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.